నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్. పట్టు వస్త్రాల్లో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం. ఢిల్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. పార్లమెంటు రెడ్ స్టోన్ ను పరిశీలించిన మంత్రి. జమ్మికుంటలో ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు. నివాళులర్పించిన మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లాలో రథసప్తమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. భూపాలపల్లి జిల్లాలో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర. అమ్మవారికి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇక డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ నెల 28 వరకు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. గతేడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో స్వామివారి ఊరేగింపు రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షలతో 41 అడుగుల ఎత్తైన నూతన రథాన్ని చేయించింది. నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 391 జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజరాబాద్ మండల పరిధిలోని శాలపల్లి, ఇందిరానగర్, జమ్మికుంట పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ శివాజీ భారతమాత విముక్తి కోసం విదేశీయులతో పోరాడిన వీరమరణం పొందారని తెలిపారు. శివాజీ గారి స్ఫూర్తి, త్యాగం, ధైర్యం ఎప్పటికీ భారత జాతి మరవదని మంత్రి ఈటెల అన్నారు. శివాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత భారతమాత ఒడిలో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఒక్కటిగా జీవించాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అడుగుతారు కదా నీటికున్న ఫోటోలు కిందికి భారతమాత ముద్దుబిడ్డ వీర శివాజీ గారి 391వ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట పట్టణంలో వీర శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు భారతమాత విముక్తి కోసం వీరోచితమైన పోరాటం చేసి వీరమరణం పొందిన మహనీయుడు శివాజీ గారు. శివాజీ గారి స్ఫూర్తి, శివాజీ గారి ధైర్యం, శివాజీ గారి త్యాగం ఎన్నటికి కూడా భారత జాతి మరవదు.
ఆ త్యాగంతో ఆ స్ఫూర్తితో ఇవాళ భారతదేశానికి వస్తున్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం కోసం ఈ తరం కంకణబద్ధులు కావాలని భారతమాతని కాపాడుకోవడంలో కులం మతం పక్కన పెట్టి భరతమాత ఒడిలో వెళ్ళిన బిడ్డలుగా అందరి కర్తవ్యంగా భావించాలని చెప్పి కోరుకుంటాం. ఈ ఉత్సవాలు జరుపుకున్నటువంటి మా వాళ్ళందరికీ కూడా మా సంఘానికి అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే రెడీ సార్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో వినియోగించే స్టోన్ కోసం ఢిల్లీలోని పార్లమెంటు భవనం రెస్టోన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఫౌంటైన్ డిజైన్ కూడా మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట ఆర్ఎన్బి, ఏఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. लाइसेंस है ना वो आपको नहीं मिलेंगे. वही बोल रहा हूँ. वो मिलेंगे. वही है सर. बस वो जमाना हार्ड तो आपने प्रॉब्लम ये కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దేవాలయాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. రథసప్తమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా శ్రీ సంతోషిమాత దేవాలయ అర్చకులు రేవూరి రతన్ శర్మ మాట్లాడుతూ ఈ సంవత్సరం అమ్మవారి కృప వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. అర్చకులు రేవూరి వసంత శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమూతారం మండలం స్తంభంపల్లి పీపీ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపీడీఓ పెద్ద ఆంజనేయులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి కానుకలు సమర్పించారు. గత సంవత్సరం ఈ జాతరకు 5 లక్షల మంజూరు చేసినట్లు చెప్పారు. అమ్మవారి దీవెనల ఆశీర్వాదాలు భక్తులకు, మండల ప్రజలకు కలగాలని కోరారు. 282 సేవలాల్ బాబు సందర్భంగా గిరిజన సోదరులందరికీ కాకుండా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే సేవాలాల్ మహారాజ్ గారు అనంతపురం జిల్లా ఉత్తి మండలంలోని బాలోజీ తండాలో 282 సంవత్సరాల కింద జన్మించిన 3 కొడుకులను సరే కానీ వాళ్ళ నాన్నకు పిల్లలు లేకపోతే యజ్ఞ యాగాదులు చేసిన తర్వాత భగవంతు కృపతో జన్మించినటువంటి మహా గొప్ప మేధావి అతను. ఏదైతే నిజాం నవాబు గారు పరిపాలించే రోజులలో గిరిజనులందరూ దొంగలు, వీళ్ళందరూ అడవిలో సంపద తీసుకుపోతున్నారు అని చెప్పేసి నిజాంబాబు గారు సేవాలాల్ గారి మీద కానీ తండా వాసి మీద కానీ అన్యాయం మోపి వాళ్ళని జైల్లో పాలు చేసిన సందర్భంలో సేవాలాల్ మహారాజ్ గారు గిరిజనుల్లో చైతన్యం తీసుకుని వచ్చి వాళ్ళందరినీ ఐకమత్యం తీసుకుని వచ్చి గిరిజనులు అంటే తాగే వాళ్ళు, తినేవాళ్ళు కాదు, కష్టపడే వాళ్ళు, పనిచేసే వాళ్ళని సమాజానికి చాటి చెప్పి భారతదేశం మొత్తం పర్యటించినప్పుడు నిజాం నవాబు గారు హైదరాబాద్కి పిలిపించి ఆయన్ను ఏంది అని చెప్పి విషం పెట్టిన అన్నం తినిపించినా సరే కానీ అతనికి ఏం కాలేదు. అటువంటి సందర్భంలో అతను బంజారాహిల్స్లో ఉన్నప్పుడు బంజారాహిల్స్ మీరే తీసుకోండి అనే సందర్భం ఉంది. ఒక బుక్లో చదివాను నేను అది. అందుకే ఆ ఏరియాకు బంజారాహిల్స్ అనే పేరు వచ్చిందని నేను ఆ బుక్లో చదివాను నేను. గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. మరి ఈ జాతరకు మనం గత సంవత్సరం నీళ్ళ ట్యాంకు మరియు రోడ్డు గురించి 5 లక్షలు
మంజూరు చేయడం జరిగింది. మరి దాంతో అంతకుముందు కొంచెం బాగాలేకున్నది. మరి నీటి సౌకర్యము, రోడ్డు సౌకర్యం చాలా బాగుంది. మరి ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచి మిగతా రోడ్డు కూడా తీసి మామూలు మినీ సమ్మక్క సారక్క ప్రతి సంవత్సరం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఒక 5 లక్షల అభివృద్ధి చేసింది. మంచి సౌకర్యం, మరి రోడ్డు సౌకర్యం, మరి గత ప్రాంతాలు సమ్మక్క సారక్క ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి పాయ పంట ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపించిన సన్మార్గంలో యువత నడవాలని నేతలు పిలుపునిచ్చారు. హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతిని పురస్కరించుకొని మైలాదేవిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధురానగర్ కాలనీలో మాదిరెడ్డి అశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ముందుగా నేతలు నివాళులర్పించి అనంతరం శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చింతల నందకిషోర్, రాజిరెడ్డి, విజయభాస్కర్ పాల్గొన్నారు. జై భవానీ. హిందూ సామ్రాట్ యావత్ ప్రపంచాన్ని నిలబడ్డ మన హిందూ మహారాజు, పరాక్రమవంతుడు, మరియు హిందూగా జీవించు, హిందూగా గర్వించు అనే విధానంగా ఒక హిందూ వ్యవస్థను ప్రపంచానికే చాటి చెప్పిన మన ధీరుడు, వీరుడు, శూరుడు మన ఛత్రపతి శివాజీ గారి 391 జయంతి సందర్భంగా శంషాబాద్ మధురానగర్లో మన సోదరుడు ఆశ్రిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రపంచంలో హిందుత్వమే ప్రతి ఒక్క దానికి నాంది. హిందుత్వ సంస్కారాన్ని కానీ, పద్ధతులు కానీ, సిస్టమ్ని కానీ, ప్రతి ఒక్క విధానాన్ని నేర్పిందే భారతదేశంలో ఉన్న హిందుత్వం. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మదరనగర్ కాలనీలో ర్యాలీ జరుగుతున్నది కనుక మన హిందువులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతంగా చేయాలని కోరుతున్నాను. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఇక నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంబోతు భగవాన్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడియాబాబు, పీఠాధిపతి శక్రు నాయక్, మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చేయడం అనేది సంతోషకరమైన విషయం. మరి ఆ రోజు మా సేవలాల్ మహారాజు గారు మరి ఏదైతే మరి దిశానిర్దేశం చేసి వెళ్ళారో ఆ మాటలు ఏంటంటే, మరి ఊర్లో కానీ తండల్లో కానీ ఏదైతే గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ ఏకదాటిగా ఒక దగ్గర రావాలని, మరి ఏదైతే తండాల్లో మరి ఈ తాగుడికి మరి ఈ తినుడికి బానిసలై మరి గిరిజనులు మరి అత్యధికంగా మరి బాధపడి మరి వారు మరి వివిధ రకాలుగా మరి దానికి లోబడి మరి చెడిపోతున్నారు. అటువంటి చెడు మార్గంలోంచి బయటికి రావాలని చెప్పేసి ఆనాడే మరి మా సేవలాల్ భయబాపు మొత్తం తండాలు మహారాష్ట్ర యావత్ రాష్ట్రాలను తిరుగుకుంటా కూడా మన చరిత్రలో మనకిక్కడ మహారాజ్ జయంతి సందర్భం 282 జయంతి సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి పెద్దలు ఆంగోత్ భగవాన్ నాయక్ గారు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడియాబాబు పీఠాధిపతి గారు, అలాగే తిరుమలగిరి ఎంపీపీ గారు, అలాగే మన సీను సార్ గారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఉమ్మడి భారతదేశంలో కానివ్వండి, స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ మా గిరిజన బతుకులు మారనే లేదు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మా బ్రతుకులు ఇంకా మారట్లేదు. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 391వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చైతన్యపురి ఫణిగిరి కాలనీలో మధుకిరణ్ నేతృత్వంలో ఫణిగిరి వినాయక అసోసియేషన్ సభ్యులు ఛత్రపతి శివాజీ జయంతిని సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్యపురి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, పార్టీలకు అతీతంగా పలు నాయకులు హాజరయ్యారు. ఇవాళ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా
మన కాలనీ యొక్క మా సోదరులు సోదరిమణులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇది గత 26 సంవత్సరాల నుంచి మన పిల్లలు మన కాలనీలో చేస్తున్నారు. ఇదే కాకుండా వినాయకుడిని కూడా అంగరంగ వైభవంగా 26 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అంచెలంచె. ఇక యాకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదర్న్ డివిజన్లోని సిటీ కేఫ్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ 391వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాకత్పుర టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామ సుందర్ రెడ్డి, ఐఎస్ సదర్న్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని శివాజీకి నివాళులర్పించారు. ఈరోజు ఐఎస్ సదర్న్ డివిజన్ యాకత్పుర కాన్స్టిట్యున్సీ సిటీ కేఫ్ వద్ద శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా విచ్చేసి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా శివాజీ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటాం. మనమందరము కూడా శివాజీ మహారాజ్ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైతే బోధన చేసిండో దాని మీద నడవాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, టీఆర్ఎస్ నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నియోజకవర్గ పట్టభద్రులు గత 6 సంవత్సరాల క్రితం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పట్టభద్రుల సమస్యల్లో, ఉద్యోగుల సమస్యల్లో, సామాజిక సమస్యల్లో వాటిని ప్రస్తావించడంలో, వాటిని అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోవడంలో అనేక విషయాలకు ఒక సమాధానం చూపించగలిగానని తృప్తి నాకున్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా 1,31,000 ఉద్యోగాలని ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే నింపింది. 50 మీడియా మిత్రులందరికీ నమస్కారం. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈరోజు సూర్యాపేటలో మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా కలిసి ఓటును అభ్యర్థించడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ప్రత్యేకించి గతంలో వారు శాసనమండలి సభ్యుడిగా ఈ 6 సంవత్సరాల కాలంలో పట్టభద్రుల కొరకు వారి యొక్క సమస్యల కొరకు చేసిన కృషి, రాష్ట్ర అభివృద్ధిలో, ఆ తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు బంధు సమితి అధ్యక్షుడిగా వారు చేసిన సేవలన్నీ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈసారి కూడా మళ్ళీ రాజేశ్వరరెడ్డి గారిని శాసన మండలికి మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మనం చూసినప్పుడు శాసన మండలి చరిత్రలోనే శాసన మండలి సభ్యులుగా పనిచేసిన వాళ్ళల్లో ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించడంలో, ఆ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అన్ని అవకాశాలు తీసుకోవడంలో, అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించడంలో ముందున్న వ్యక్తిగా రాజేశ్వరరెడ్డి గారు మనకు తెలుసు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అమాలి కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కార్మికులను శ్రమ దోపిడీ గురి చేస్తుందని మండిపడ్డారు. అమాలీలకు వేతనాలు పెంచుతూ తీసుకొచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల హక్కుల సాధన కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఒప్పందాన్ని వెంటనే ఒప్పందాన్ని వెంటనే కార్మికుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మరి సివిల్ సప్లై హమాలి కార్మికులు 3,500 మంది పనిచేస్తున్నారు. వీరంతా కూడా 184 పాయింట్లలో ప్రతిరోజు నిత్యం చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వీళ్ళ ఒప్పందం 2019 డిసెంబర్ 31 తారీఖు అయిపోయింది. మరి 2020 జనవరి నుంచి నూతన రేట్లను చెల్లించవలసిన ప్రభుత్వం కాలయాపన చేస్తూ అటు కరోనా అని ఇంకో మాట, ఇటు ఎలక్షన్ కోడ్ అని ఇంకో మాట, ఇలా మాయా మాటలు చెప్తూ కేవలం కాలయాపన మాత్రమే చేస్తుంది తప్ప మరి ఆగస్టు 12, 13 2 రోజులు సమ్మె చేస్తే సివిల్ సప్లై కమిషనర్ గారు నవంబర్ 2 తారీఖున కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి క్వింటల్కి 23 రూపాయలు చెల్లిస్తాం, అలాగే ప్రతి కార్మికునికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం తదితర హక్కులను కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మహిళా స్వీపర్లకు 5,000 రూపాయలు, వీళ్ళకి ఇచ్చే బోనస్ 6,000 రూపాయలు కానివ్వండి. గ్రామ పంచాయతీ అభివృద్ధి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామంలో సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ భూమేశ్వర్ అన్నారు. మంత్రి సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రైతు వేదిక, నూతన జీపీ కార్యాలయం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా ముచ్కూరు విలేజ్కు దాదాపు ఒక 2 కోట్ల వర్క్స్ ఇచ్చాడు అన్నగారు. ఒక 64 లక్షల సిసి రోడ్లు, 16 లక్షల జీపీ బిల్డింగ్, 24 లక్షల స్కూల్ బిల్డింగ్, 22 లక్షలతోని మన రైతు వేదిక, 13 లక్షలతోని శ్మశాన వాటిక, అలాగే మన ముచ్కూరు సిసి రోడ్డు డ్యామేజ్ అయింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని 64 లక్షల రూపాయలతో సిసి రోడ్డు మీద బీట్ రోడ్ శాంక్షన్ చేయాలి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్, హిందూ ధర్మ కోసం పోరాడి హిందూ ధర్మాన్ని నిలబెట్టిన క్షత్రియ మహారాజు, మొఘల్ సామ్రాజ్యాన్ని జయించిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధికారులు, నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. వేడుకలు జరుపుకుంటున్నారు మన వెల్జాల్ గ్రామంలోని. ఈ శివాజీ పరివార్ అనేది మన యొక్క గతంలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడినటువంటి ఒక ఛత్రపతి శివాజీ ఈ రోజుల్లో మరి ఆయన 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ శివాజీ గారు దండయాత్రకు పాల్గొని వివిధ పూణేలో కానీ రాష్ట్రాలలో కానీ అన్ని విధాలా జయించినటువంటి ఛత్రపతి శివాజీ ఇవాళ మన హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఎవరై అంటే ఛత్రపతి శివాజీ. ధన్యవాదాలు చెప్తాను. కుల మతాల భేదంగా ఆనాడే పరిపాలించి ఆనాడు ఒక రాజకీయం అంటే ఏ విధంగా చేయాలను, రాజనీతి పాలన అంటే ఏ విధంగా చేయాలను ఆనాడు చూపిన మార్గంలో నేటి రాజకీయాలు కూడా శివాజీ మహారాజు చూసి నేర్చుకుంటే బాగుంటుంది. ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాము. ముఖ్యంగా యువత ఆలోచించాలి. ఈరోజు యువత పెడతాడు మాటకుండా ఆనాడే 16వ సంవత్సరంలోనే శివాజీ మహారాజు తన యొక్క దేశం మీద దుర్మార్గులు ఈ యొక్క అస్తిత్వాన్ని మనల్ని అంచివేస్తూ బానిసలా బంధిస్తున్న సమయంలో 16వ సంవత్సరంలోనే యుద్ధం చేసి 1000 మంది సైనికులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ సింగిల్ విండో చైర్మన్ టీఆర్ఎస్ నాయకులు చిట్టడి జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిధుల దుర్వినియోగం చేస్తున్నారన్న జెడ్పీటీసీ భర్త వాటి అనంతరెడ్డి ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. నిధుల దుర్వినియోగాన్ని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తామని, నిరూపించకపోతే జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. గతంలో కూడా ఇలా ఆరోపణలు చేశారని, ప్రజలే తిరిగి వారికి బుద్ధి చెప్పారని అన్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని కోల్పోయేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. -1920 పేజీ నెంబర్ 2 ద్వారా 30 days ప్రోగ్రాంలో మేము డబ్బులు ఎండి అయిన తర్వాతనే డ్రా చేసాం తప్ప డబ్బులు ఎండి లేకుండా డ్రా చేయలేదు.
నారాయణపేట జిల్లా మర్కెల్ మండల కేంద్రంలో యథేచ్ఛగా భూ కబ్జా జరుగుతుంది. డాక్టర్ నిజాముద్దీన్ దంపతులు రాయచూరు హైదరాబాద్ ప్రధాన రహదారిలో తీసుకున్న స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, అడ్డుకున్న తమపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సిపిఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ అమాయకులపై అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దౌర్జన్యాలకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఒక నిమిషం రైట్. పేరు సనా 28 జనవరి థర్స్డే రోజు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బసంత్ వీరతో పాటు గుర్తు తెలియని వ్యక్తులతో పాటు బసంత్ కూడా వచ్చి మా మీద దాడి చేసి 5 డబ్బాలు మా జమీన్లో కబ్జా చేసినారు. ఆ రోజు అందరూ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు అందరూ మాకు చూస్తున్నారు. మేము సహాయం చేయమంటే ఎవ్వరు కూడా ముందు రాలేదు. ఎందుకంటే మేము ఎస్టీలో మేము రామని వాళ్ళు సాఫ్గా చెప్పిండ్రు. కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అప్పుడు ఎస్ఐ మొహమ్మద్ నాసర్ సార్ ఉన్నారు. వాళ్ళు లోపల కూర్చున్న కానీ ఎవరికి పంపించలేదు. 2-3 గంటలు అయితే మా మమ్మీకి కూడా కొట్టిండ్రు. అందరు రామంటే ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలేదు. సిఐ సార్ కూడా అప్పుడు వెళ్తే వేరే దగ్గర వెళ్ళిపోయిండ్రు. మేము చెప్తే మాకు ఎవరి సపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి మేమందరికీ కొడుతున్నాం. మా ఒక స్థలంలో డబ్బాలు తీయాలని కొంతమంది వ్యక్తులకు తోలుకొచ్చి పట్టపగులు ఆ రోజు కోర్టులో నేను కేసు ఉన్నందున నేను పోయినందున మా ఆడపిల్లలు చూసి పోయి ఎందుకు వేసినాం అంటే నా ఇష్టం అని చెప్పి దౌర్జన్యం చేసి 5 డబ్బాలు వేసినారు. ఇప్పుడు మేము ఆ రోజు మేము క్యాష్ తీసినాం, ఫోటో తీసినాం, వేరే మనుషులు కూడా ఫోటోలు తీసినారు. మీ అధికారులు కూడా అది చూసి న్యాయం చేయగలరని పై అధికారులకు కోరుచున్నాము. అందరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఇప్పుడు మీరే న్యాయం చేయాలని మీతో. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య క్యాట్కో ఆధ్వర్యంలో వినియోగదారుల ఉద్యమ దీపం కీర్తిశేషులు నరేట్ల శ్రీనివాస్ సంస్మరణ సమావేశం హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ మహేశ్వర్ కాంప్లెక్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ చైర్మన్ ఎంఎస్కే జైస్వాల్, లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వినియోగదారులకు దళపతిగా నిలబడ్డారని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి బాటలు వేసిన ఉద్యమ నేతగా, సమాజ సేవే పరమావధిగా బతికిన గొప్ప వ్యక్తి అని వ్యక్తులు కొనియాడారు. ఈ సమావేశంలో క్యాట్కో చైర్మన్ వేముల గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య ఉపాధ్యక్షులు ఏల వెంకటేశ్వర్లు, క్యాట్కో సహాయ కార్యదర్శి చింతమల్ల గురువయ్య, మందడి కృష్ణారెడ్డి, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి సమాజంలో విభిన్నమైన రంగాల్లో ఎన్నో కోణాల నుంచి వేల మందిని ప్రభావితం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వ్యక్తి సుఖాన్ని, సమాజ హితాన్ని కలిపేవాళ్ళు మరింత అరుదుగా ఉంటారు. కేవలం స్ఫూర్తినివ్వడమే కాకుండా ఫలితాలు సాధించేవాళ్ళు మరింత అరుదుగా ఉంటారు. ఇవన్నీ కలబోసినటువంటి ఒక ధన్యజీవి నారెడ్ల శ్రీనివాస్ గారు. నాకు అత్యంత లోక్సత్తా ఆయన ఇంటి పేరు అయిపోయింది. ఎన్నో ఉద్యమాలు, లోక్సత్తా ఉద్యమం కావచ్చు, వినియోగదారుల ఉద్యమం కావచ్చు, అవినీతి వ్యతిరేక ఉద్యమం కావచ్చు, సమాజ నిర్మాణం కోసం ఆహ్వానిస్తూ కృషి చేసిన మనిషి. నారెడ్ల శ్రీనివాసరావు గారు ఆకాశంగా పడడం వల్ల ఈరోజు సభ నిర్ణయించబడ్డది. ఆయన సేవలు మా సంస్థకు, ఆయన కన్స్యూమర్ మూవ్మెంట్కి అసలు ఎలాంటి విలువ కట్టలేము. చాలా కష్టపడేవారు. మాకు ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ముంగట వచ్చి నడిపించేవాడు. ఆయన కరోనా వల్ల మరణించడం చాలా బాధ కలిగించింది. వాళ్ళందరి మనోభావాలు పంచుకుందామని ఈరోజు ఇక్కడ నేను కూడా రావడం జరిగింది. అతని శ్రీనివాస్ గారి మరణం వినియోగదారుల సంఘాలకే కాకుండా కరీంనగర్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకందరికీ కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. అనతికాలంలో కొద్ది రోజుల క్రితం మాకు పరిచయం అయినాడు. మొట్టమొదటి తెలంగాణ ఏర్పడినాక వినియోగదారుల సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ అధ్యక్షుడు పనిచేసినప్పుడే కొంతకాలం మాకు పనిచేయడం జరిగింది. అయినా కానీ వారి స్ఫూర్తి మేము తెలుసుకున్నంత వరకు ప్రజల నుంచి మొదలుకొని దాదాపుగా అన్ని రకాల కేసుల్ని ఒక ఈరోజు నేరెట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ జరగడం వినియోగదారుల ఉద్యమంలో ఒక కిరటం లేని లోటు ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. ఒక శ్రీనివాస్ ఒక శక్తి వినోదాల ఉద్యమంలో అనేక రకాలైన వినోద ఇబ్బందులకు కేసులు దాఖలు చేసి జిల్లా ఫోరంలో జడ్జెస్ లేకున్నా కానీ త్వరగా నియమించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి
హైకోర్టులో ఫిల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫోరం జడ్జెస్ నియమించినటువంటి ఘనత అతనికే తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో పెండింగ్ ఉన్నా త్వరగా పరిష్కరించాలని చెప్పేసి సెమినార్లు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులను చైతన్యవంతం చేసి వారు తీరని లోటు చేసింది. ఈరోజు వారు ఆశయాలను ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అనేక కేసులు పరిష్కరించడం వల్లనే వారి ఆశ నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల సంఘాల సమైక్య గౌరవాధ్యక్షులు శ్రీ నరేట శ్రీనివాస్ గారు గత సోమవారం కరోనా మహమ్మారి వల్ల పరమపదించారు. ఆ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర విద్యార్థుల సంఘాల సమైక్య క్యాట్కో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్వేది నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్. పట్టు వస్త్రాల్లో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం. ఢిల్లీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. పార్లమెంట్ రెడ్ స్టోన్ ను పరిశీలించిన మంత్రి. జమ్మికుంటలో ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు. నివాళులర్పించిన మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లాలో రథసప్తమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు. భూపాలపల్లి జిల్లాలో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర. అమ్మవారికి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.